ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం నవంబర్ 3వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ విశ్వనాథ్ గారు, కేరళ తాంత్రిక్ గురువు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్, విదేశీయానం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, మీ ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీ సమస్యలకు పూర్తి పరిష్కారం పొందండి. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 8885446114. ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు మీ చుట్టూ పగబట్టి పాములా తిరుగుతున్నారు. వారెవరో కాదు, మీ పైన పగబట్టి తిరుగుతున్నారు. అలాగే తన వల్ల మీకు ఎటువంటి కీడు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవారాధన చేయాలి, ఏ పరిహారాలు చేయాలనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, మిథున రాశి అనేది చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అలాగే అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటూ ఉంటారు. ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అయినప్పటికీ వీరికి తెలివితేటలు లేవు అనుకుంటే మాత్రం అతిపెద్ద పొరపాటే అవుతుంది. ఎందుకంటే తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవలసిన తను కూడా ఇక మిథున రాశి వాళ్ళు మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి కలిగి ఉంటుంది. అలాగే వీరు అనేది కొత్త వ్యక్తులతో పరిచయమైనా కానీ, పాత స్నేహితులతో కానీ, బంధాలతో కానీ అస్సలు విడిచిపెట్టరు. కొత్త వ్యక్తులతో తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూ వేరేజు చేసుకొని అమలుపరుస్తూ ఉంటారు. అలాగే నూతన పద్ధతులపై మనసులగ్నం చేస్తూ ఉంటారు. అలాగే మిథున రాశి వారు ప్రేమించిన వారు అధిక సంఖ్యలో ఉంటారు. సాంప్రదాయబద్ధమైనటువంటి వీరి ఆలోచనల పట్ల, విలాసవంతమైనటువంటి వీరి యొక్క భావాల పట్ల పరువులు ఆకర్షితులు అవుతూ ఉంటారు. వీరి యొక్క హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎన్నటికీ చెరిగిపోదని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం నవంబర్ 3వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చాలా కాలం నుండి మీరు పనిచేసిన చోట కానీ, ఇరుగు పొరుగు వ్యక్తులు కానీ, మీ చుట్టూ ఉన్నటువంటి వారు పాముల పగబట్టి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఇక చాలాసార్లు మీరు గమనించారు, మీ చుట్టూ పాముల పగబట్టి తిరుగుతున్నారు. కానీ మీ గురించి వెనకాల చెడు ప్రచారం చేస్తున్నారని, మీ చెడు జరగాలని కోరుకున్న వ్యక్తులు ఉన్నారని కానీ చాలాసార్లు గమనించారు. కానీ లైట్గా తీసుకున్నారు. వారి వల్ల మీకు ఒక సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక ఆరోపణ, మీరు ఎదుర్కొనవలసిన పరిస్థితులు కూడా మీకు కనిపిస్తున్నాయి. అంటే మీరు చెయ్యని తప్పు మీరు చేసినట్లుగా మీ పైన నేరం మోపడానికి మీ చుట్టూ ఉన్నవారు ప్రయత్నం చేస్తున్నారు. ఇక నేరం మోపిన తర్వాత నుండి చాలా కాలం నుండి మీరు ఎదుగుదలను చూసి ఓర్వలేని తత్వాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి మీ యొక్క జీవితంలో ఏదో ఒక సమస్య సృష్టించడానికి పన్నాగం పన్నుతున్నారు. ఇక ఈ విధంగా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేనిపోని సమస్యలను తెచ్చుకునే వారు అవుతారు. జాగ్రత్తగా ఉండండి. ఇక అటువంటి మీకు ఓర్వజాలని వ్యక్తులు మీ జోలికి వెళ్ళకండి. వెళ్ళాలంటే ఖచ్చితంగా మీరు సమస్యలను కొని తెచ్చుకున్నవారు అవుతారు. కాబట్టి అలాగే మీ చెడును కోరుకునే వ్యక్తులు ఎవరు, వాళ్ళ నిజస్వరూపం నిర్భయంగా మాట్లాడండి. వారిని ఖచ్చితంగా నిలదీయండి. ఒక్కసారి మీ జోలికి రాకుండా ఖచ్చితంగా గుణపాఠం చెప్పండి.
అలాగని పొరపాటు పడకండి. ఎందుకంటే మీకు చెడు చేయాలని వ్యక్తులను కూడా చెడు చేయాలని ప్రయత్నం చేస్తున్నారని ఆ వ్యక్తులను కూడా మీకు అవమానించడం లాంటి పనులు చేయకూడదు. ఎందుకంటే అందరి విషయంలో అనుమానం పెంచుకుంటే అది మీ మొదటికే మోసాన్ని తెస్తూ ఉంటుంది. మీరు అందరినీ కోల్పోవలసిన బంధాలను విచ్ఛిన్నం చేసుకుని ఒంటరిగా మిగలవలసిన పరిస్థితులు కూడా మీకు వస్తాయి. కాబట్టి ఈ అంశంలో మిథున రాశి వారి ఆచితూచి వ్యవహరించడం, ఎవరు మీ మంచిని కోరుకునే వ్యక్తులు, ఎవరు మీ చెడును కోరుకునే వ్యక్తులు అవనే అవగాహన ఉండాలి. ఏదైనా సరే అనుమానంతో కాకుండా క్లారిటీ వచ్చిన తర్వాతనే నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం. ఈరోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు మాత్రం మిథున రాశి వ్యక్తులకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఒక నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో వారు మీ యొక్క జీవితం అనేది రకములైనటువంటి విజయాలను మీరు పొందుకుంటారు. మంచి సలహా సూచనలు అందజేస్తారు. అంటే మీ యొక్క లైఫ్లో ఒక ముఖ్యమైన వ్యక్తిగా వారు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మిథున రాశి వారు నూతన ఉద్యోగంలో ఎవరైతే జాయిన్ అయ్యారో వారికి ఈరోజు చాలా అనుకూలమైన సమయాన్ని చెప్పుకోవాలి. పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. దానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తుల నుండి సపోర్ట్ లభిస్తుంది. ఈ కారణంగా మీపై అధికారుల నుండి మిమ్మల్ని మెచ్చుకుంటారు. నలుగురితో మీకు ప్రశంసల వర్షం అనేది దక్కుతుంది. చాలా రోజులుగా ఆనందాన్ని ఇచ్చే అటువంటి వార్త ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయడంలో మీరు సక్సెస్ అనేది అవుతారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మిథున రాశి వారి యొక్క చూసుకున్నట్లయితే కనుక విదేశీ యాత్రకి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ని అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. ఈ విధంగా 2025వ సంవత్సరం నవంబర్ 3వ తారీఖు సోమవారం అనేది మిథున రాశి వ్యక్తులకు ఉండబోతున్నాయి. ఇక ఈ రోజు అనేది మీ చుట్టూ పాములా పగబట్టి వాళ్ళు తిరుగుతున్నారు. వారెవరంటే మీరు పనిచేసే చోట కావచ్చు, మీ తోటి ఉద్యోగస్తులు కావచ్చు, ఇంకా ఎవరైనా అయి ఉండొచ్చు. మీ పైన పగబట్టి ఒక ఆరోపణ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం చేయండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ విశ్వనాథ్ గారు, కేరళ తాంత్రిక్ గురువు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్, విదేశీయానం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, మీ ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీ సమస్యలకు పూర్తి పరిష్కారం పొందండి. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 8885446114.